ఆ ప్రాణం పోయినా కూడా సింహ రాశివారు జనవరి 23, 24, 25, 26 తేదీల్లో ఈ ఒక్క వస్తువుని పొరపాటును కూడా ఎవ్వరికి ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడాల్సిన వీడియో. సింహ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. సింహ రాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహ రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఏదైనా ఒక విషయంలో ముందు నిర్ణయం తీసుకోవాలి లేదా ముందడుగు వేయాలంటే ఈ రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఇతరులకు ఎప్పుడు కూడా సలహాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించడం కూడా ఈ రాశి వారికి ఎంతో ఇష్టం. ఎవరికైనా దానం చేసే గుణమే ఉంటుంది, కానీ ఎవరి దగ్గర నుండి కూడా ఆశించే గుణం అయితే ఈ రాశి వారిలో కనపడదు. తాము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మాత్రం ఎంతో శ్రద్ధగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇష్టం లేని పని మాత్రం అస్సలు చెయ్యరు. ఏదైనా పని చేస్తే ప్రాణం పెట్టి చేస్తారు. ఏదో చెయ్యాలన్న పేరుకు కాకుండా వారు ఏదైతే రిజల్ట్ అనుకున్నారో అది వచ్చే వరకు కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు అసలు మీ ఇంట్లోంచి వస్తువులు అయితే అస్సలు బయటకు ఇవ్వకండి. ఈ వస్తువులు కనుక మీ ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే మీకు కష్టాలు అనేవి ప్రారంభం అవ్వడం ఖాయం. ఆర్థిక పరంగా కానీ లేదా సంపద ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు అనేవి వస్తువులు మీరు బయటకు ఇవ్వడం వల్ల కలిగే అవకాశం కనిపిస్తుంది. అవి ఏంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే సింహరాశి వారు ఎంతో కాలంగా పార్ట్నర్షిప్లు ప్రారంభించడానికి అయితే ఉత్సాహపడుతూ ఉన్నారు. కానీ సరైన వ్యక్తులు దొరకకపోవడం వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో పార్ట్నర్షిప్లు ప్రారంభించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పార్ట్నర్షిప్ల విషయంలో మీరు అనుకున్న విధంగా మార్పులు అనేవి కనిపించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే వ్యాపార ప్రారంభాలు కానీ లేకపోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ రుణాల కొరకు ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లున్న వాటిలో కూడా మీరు అనుకూలమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. తొందరలోనే రుణాలు అయితే పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్నటువంటి ఫలితాలు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. మీరు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో వాటిని సాధించాలంటే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి శ్రమ కంటే రెట్టింపు సమయాన్ని అయితే ఖచ్చితంగా మీరు కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలానే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఆరోగ్య పరంగా చిన్న చిన్న వ్యాధుల కిందే మొదట ప్రారంభమయ్యి వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలానే సంతాన ఆరోగ్య పరంగా కూడా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, అలానే సరైన సమయానికి నిద్రపోవడం వల్ల ఆరోగ్య విషయంలో మీకు మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం పక్కవారి సలహాలు అయితే తీసుకోకండి. అవి మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మార్పు అనేది కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో లేకపోతే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల కన్నా మరింత మంచి ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేయడం, ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయంలో పై స్థాయి అధికారుల నుండి కూడా గౌరవ మర్యాదలు అయితే పొందుతారు. ప్రేమ జీవితంలో చాలా వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. బయట వ్యక్తుల కారణంగానే తరచూ వివాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమికులు ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఈ సమయంలో అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ సింహరాశి వారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పేటువంటి 4 తేదీలు ఏవైతే ఉన్నాయో ఈ తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తేదీల్లో మాత్రం కొన్ని వస్తువులు అయితే మీ ఇంటి నుండి బయటకు ఇవ్వకూడదు. మన పూర్వీకుల నుండి కూడా మనం వింటూ వస్తున్నాం.
కొన్ని వస్తువులు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అయితే అస్సలు బయటకి ఇవ్వకూడదు. ఆ వస్తువులు కనుక బయటకి ఇచ్చినట్లయితే అప్పటి నుండి కూడా మన ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు కూడా ఆ వస్తువులు ఎలా అయితే బయటకు వెళ్ళాయో అలానే వెళ్ళిపోవడం ప్రారంభం అవుతాయి. అయితే ఆ వస్తువులు ఏంటో వివరంగా తెలుసుకుందాం. సుగంధం అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారుగా చెప్పుకుంటాం. లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఉంటేనే మనం చేసే వ్యాపారాలు కానీ మన ఇంట్లో సిరి సంపదలకు కానీ ఎటువంటి లోటు ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో మనం తెలిసి తెలియక సుగంధాన్ని అవతల వారికి ఇస్తూ ఉంటాం. మనం రోజు ఉపయోగించే యాలకులు లవంగాలు కూడా సుగంధ భరిత వస్తువులుగా చెప్పుకుంటాం. అవి కూడా మన ఇరుగు పొరుగు వారికి మనం ఇస్తూ ఉంటాం. ఈ 4 రోజుల్లో మాత్రం అస్సలు ఇవ్వకండి. అలానే ఎవరికైనా బహుమతులు ఇచ్చేటప్పుడు సుగంధం అంటే సెంటు బాటిల్ కానీ సుగంధ సంబంధిత వస్తువులు ఏవైనా ఉన్నా వాటిని మాత్రం ఈ 4 రోజుల్లో అస్సలు ఇవ్వకండి. తర్వాత ఇచ్చిన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సుగంధం కానీ లేకపోతే దేవుడికి సంబంధించిన పటాలు ఏవైనా ఉన్నా వాటిని కూడా ఈ 4 తేదీల్లో బయటకు ఇవ్వకండి. తర్వాత ఇచ్చిన మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మర్చిపోకుండా ఈ వస్తువులు మాత్రం మీ ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచుకోండి. అయితే కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కుటుంబ విషయాల్లో అందరూ మీ మాట వింటారు కానీ చివరి క్షణంలో చాలా వరకు కూడా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. మొదట్లో మీ మాట విన్నట్టు మీరు చెప్పిన ప్రతి దాన్ని అంగీకరించినట్టు మాట్లాడతారు. కానీ చివరి క్షణంలో వారి యొక్క అవసరాలకు తగ్గట్టుగా మారుతూ మీకు కొంతమంది నమ్మక ద్రోహం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సింహ రాశి వారి ఆర్థిక విషయాల్లో మాత్రం ఎవరిని అంతగా నమ్మకండి. అలానే మీరు కూడా ఎవరికి ఆర్థిక విషయాల్లో మధ్యవర్తులుగా వెళ్ళకండి. అంటే ఎవరికైనా హామీలుగా ఉండడం కానీ డబ్బు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. స్నేహితులు కానీ బంధువులు కానీ డబ్బు అనేది విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ అవతలి వారికి మాత్రం మీరంటే ఎటువంటి విలువ ఉండదు. కాబట్టి డబ్బును పొదుపు చేసుకోవడానికి ఈ సమయంలో ప్రయత్నించుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి వంశ పారంపర్య ఆస్తులకు ఏవైనా వివాదాలు కోర్టులో ఉన్నట్లయితే వాటి విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి విషయంలో కూడా శుభవార్తలు అయితే ఉంటాయి. వివాహ పరంగా ఎంతో కాలంగా వస్తున్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలుకు కానీ లేదా గృహం మార్పులకు ముఖ్యంగా ఈ సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎవరైతే అద్దెళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు సొంత గృహాలకు మారడం లేదా ఇంకా మెరుగైన వసతులున్న గృహాలకు మార్పులకు చేసే ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలానే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.